అడుగుతున్నారు. महाराज की नొక్కు నొక్కు ఈరోజు గాజువాకలో ఎత్తైన వినాయకుడిని వినూత్నంగా గుర్తు చేసే విధంగా స్త్రీశక్తికి ప్రతిబింబించే విధంగా మరి చీరలతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఉండే విధంగా చీరలతో ఎత్తైన వినాయకుడిని మరి గాజువాకలో నెలకొల్పడం జరిగింది. మరి దీనికి ఎస్వి ఈవెంట్స్ గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషం. అలాగే ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారి శ్రీమూర్తులకి ఇచ్చేస్తారని చెప్తున్నారు నిర్వాహకులు. చాలా సంతోషం. అలాగే స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ కూడా తొలగి అభివృద్ధి వైపు స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడవాలని, అలాగే వారు ఏదైతే స్త్రీశక్తిని ప్రతిబింబించే విధంగా చీరలతో తయారు చేశారో ఆ స్త్రీశక్తిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉచిత బస్సు కావచ్చు, అలాగే అనేక సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా మేము నడుపుతున్నాం. సో ఇప్పుడు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నామండి. అలాగే ముఖ్యంగా ఈరోజు మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వారు ఉచితంగా ఈ ఎక్కడైతే వినాయక స్వామిని పెడుతున్నారో వాళ్ళకి పవర్ని ఉచితంగా ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీని ఉచితంగా ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేశారు. ఎందుకంటే గతంలో చాలామందికి బొమ్మలు పెట్టాలని ఉన్నా సరే కరెంట్ దొరక్క, కరెంట్ ఎవరు ఇవ్వక, అలాగే ఆ పర్మిషన్ సకాలంలో రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మిక శోభని అందరూ చేయాలి, తెలియజేయాలి సమాజానికి ఉద్దేశంతో చాలామంది బొమ్మలు పెడుతున్నారు. కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు ఉచిత పవర్ ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంలోనే మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు.